హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు మోదకాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన మోదకాలండి. మనకి సంకష్ట చతుర్థి రోజు ఈ ప్రసాదం ఎక్కువ చేసి పెడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఈజీగా చూపిస్తున్నాను. మీ దగ్గర అది మోదకాలు చేసే ఇది లేకున్నా పర్లేదు, చేతులతోనే చేసేయచ్చు మనం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, 1 కప్ అయినా తీసేసుకోవచ్చు. హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీకి పట్టేసుకుంటున్నాను. ఇలా పట్టేసుకున్నాక సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని మీరు కొబ్బరి ఎంత తీసుకుంటారో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి కొబ్బరి, బెల్లం కూడా సేమ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఒకసారి కలిపేయండి. ఇలా కలిపాక ఇది ఆప్షనల్ అండి, వేసినా ఓకే, వేయకపోయినా ఓకే. ఇది శనగపప్పు ఉంటుంది కదా, అది కాసేపు నానబెట్టి వేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక బెల్లము, ఇప్పుడు కొబ్బరి వేసి కలిపేయండి. దీనికి పాకు రావాలని ఏం లేదండి, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. దీంట్లో కొబ్బరి మొత్తం వేసాక దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండండి. కొబ్బరి మనం ఇందాక పప్పులు వేసాం కదా, అది కూడా కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. వేయకపోయినా పర్లేదండి. ఇలా వేసి ఒక్కసారి దగ్గర కలిపి దగ్గర పెట్టేసుకోండి. చల్లారితే అది కొంచెం గట్టి పడుతుంది. చేతితో ముట్టుకుంటే కాలుతుంది. కొంచెం చల్లారినాక చూడండి, ఈ విధంగా దగ్గరికి తీసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా స్పూన్కి కూడా ఉన్నదంతా తీసి ఇలా బాల్స్ లాగా చుట్టుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా అన్ని బాల్స్ మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి ఎలా ఉడకబెట్టాలో చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని, నేను పిండి ఏ గిన్నెతో తీసుకుంటారో దాంతోనే కొలతలు చెప్తున్నాను. 1 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. 1.5 కప్పు వాటర్ పోసాక కొంచెం మరగనివ్వండి వాటర్ని. మరిగాక కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా పిండి మొత్తం పోసి కలిపేయండి. పిండి పోసి ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది దగ్గర పడుతుంది మనకి. వాటర్ అయితే కరెక్ట్ 1.5 వేస్తే సరిపోతుంది మనకి. ఇలా కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలుపుకోండి. పిండి త్వరగానే ఉడుకుతుంది, టైం ఏమి ఎక్కువ పట్టదు. ఇలా కలుపుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే సిమ్లో పెట్టి కలిపేసుకోండి. చూడండి, ఇలా మనకు ముద్దలాగా కడితే ఈ విధంగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా ఉండలన్నీ చేసుకున్నాక ఇప్పుడు పిండి కూడా చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకొని, చిన్న ముద్ద అండి, మనకి పూరి సైజ్ అయితే సరిపోతుంది. ఇలా బాగా నొక్కుకొని చేతిలో హ్యాండ్స్లో పెట్టేసుకొని ఇలా నొక్కుతూ వెడల్పుగా చేసేసుకోండి. దీనిలోకి ఇది బాల్ చేసి పెట్టేసుకున్నాం కదా కొబ్బరిది, అది లోపల పెట్టి బొటన వేలు లోపలికంటూ ఈ పిండిని పైకంటే సరిపోతుంది. ఇలా స్లోగా అనాలి. పిండికి కొంచెం క్రాసెస్ లాగా వస్తాయి, అందుకని స్లోగా అంటే సరిపోతుంది. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మోదకాలు చేసేది బయట దొరుకుతుంది, మీకు కావాలంటే తెప్పించుకోవచ్చు. లేదన్న వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చేశాక చిన్న స్పూన్ తీసుకొని ఇలా షేప్ కావాలంటే ఇలా పెట్టేసుకోండి. సైడ్లో మొత్తము ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇందాక చూపించడం మర్చిపోయాను కదా, ప్లేట్లోకి ఇవన్నీ చేసి పెట్టేసుకోండి ముందే, అప్పుడు నాకు త్వరగా అవుతాయి చేయడం అనేది. ఇలా మళ్ళీ పిండి కూడా సేమ్ ఇలాగనే తీసుకొని మధ్యలో ఇది పెట్టేసి బొటన వేలుతో ఇలా లోపలికి నొక్కుతూ వేళ్ళతో ఇలా పైకి తీస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు పైన షేప్ కావాలంటే ఇలా చిన్నగా వేళ్ళతో నొక్కుతూ ఇలా పైకంటే అయిపోతుందండి.
ఇలా అన్నీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఆవిరి కోసము ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి పైన జల్లెడు గిన్నె ఉంటుంది కదా, అది పెట్టేసుకొని మోదకాలన్నీ పెట్టేయండి. ఎన్ని పడతాయో దాంట్లో అన్ని పెట్టేసుకోండి. ఇలా నేను 21 కావాలి కాబట్టి నేను 21 గణేషునికి పెట్టాలని మొక్కుకున్నాండే ఈ విధంగా చేసి పెట్టాను. ఇలా అన్నీ పెట్టేసుకొని పైన రికాబ్ కానీ పైన ఒక ప్లేట్ కానీ బోర్లించుకోండి. ఒక 5 సెకండ్స్ అలా ఉడికితే అంతే అండి. ఇగో ఇలా పొగలు వస్తున్నాయి. ఆవిరి కుడుములు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి, మనకు ఎక్కువ టైం ఉండదు. ఆల్రెడీ మనము పిండి ఉడకబెట్టుకున్నాము, ప్లస్ కొబ్బరి కూడా ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అంతే అండి, మోదకాలు చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినట్లయితే వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.